చేస్తుంది ఎలా ఉంది ఇక్కడ జగన్ మాకు మాత్రం అంత బాగానే చేస్తున్నారు జగన్ మాకు మా అన్నయ్యలు కానీ మేము కానీ మాకంత పెన్షన్ మా వాళ్ళకి కానీ అంత బాగానే చేస్తున్నారు జగన్ గారిని తిడుతున్నారు కదా అసలు చెయ్యట్లేదు చైనా అన్ని చేశారు చెప్పింది మొత్తం చేశారు కదా ప్రతి ఒక్కటి చెప్పింది అన్ని చేశారు మాకు ఎవరైనా మాకు జగన్దే మా ఓటు ఈయన ఇవ్వని చేయబని మా జగన్దే ఓటు చంద్రబాబు గారేమో నేను ఇంకా బాగా చేస్తా జగన్ కంటే బాగా చేస్తా నాకు ఓటు ఏంటి ఈ చంద్రబాబు నాయుడు అంటే అరక తినాలి ఇంకా మేము జగన్దే ఓటు మాది ఏం లేదు మాకు ఎప్పటి నుంచే మాకు జగన్దే ఓటు మా జగనే అన్నా ఈసారి కానీ గెలిచేది మాత్రం జగనే పవర్ స్టార్ టీడీపీ గెలిచేదే లేదు ఈసారి తగ్గేదే లేదు గెలిచేది మాత్రం జగనే అమ్మఒడి వేసాడు ఖచ్చితంగా వస్తుంది అమ్మఒడి ప్రతి సంవత్సరం అమ్మఒడి వేస్తున్నాడు 15,000 మొత్తం బాగానే చూస్తున్నాడు మొత్తం అమ్మఒడి అని కాదు స్కూల్ అని కాదు మొత్తం సూపర్ గా ఉంది టీవీలు ఇచ్చాడు అన్ని మొత్తం బాత్రూమ్స్ మొత్తం బాగా చేశాడు నీట్ గా చేశాడు జై జగన్ ఓకే ఖచ్చితంగా ఓకే వస్తుంది ఇంతమందిని చూస్తున్నావు కదా హ్యాపీ బాగా కానీ ఇప్పుడు బీజేపీ కూడా టీడీపీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది జనసేనతో పాటు అలా టీడీపీ బీజేపీ జనసేన ఉన్నా కదా ఎన్ని వచ్చినా కానీ పక్కా జగన్మోహన్ రెడ్డి ఉన్నా కదా ఎందుకని చెప్పానా అవ్వ తాత పెంచడానికి అవునా కదా అమ్మఒడి మనకి మొత్తానికి అవునా కదా ప్రతి ఒక్కటి మన సమస్య ఉన్నా కదా ప్రతి ఇంటి ముందు బియ్యం వస్తాను అవునా కదా ఇష్టం ఉన్నా కదా ప్రతి ఒక్కటి మొత్తం మనం వస్తాం కాబట్టి పక్కా జగన్ అన్న పక్కా వస్తాం ఈసారి జగన్ గారు రాడు ఆయన వస్తే రాష్ట్రం అడగ తినాలి అని అంటాడు చంద్రబాబు అన్న ఇదే అవునా కదా ఇదే అంత ముందు చంద్రబాబు బాగా చేసి ఉంటే ఇదే నేను మాట్లాడున్నాను కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తున్నావునా కదా తత్కాని చూడ కదా ఇప్పుడు ఇవాళ ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మన మొత్తం ఉంటారు అవునా కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాదు ఓకేనా జగన్మోహన్ వ్యక్తి రెడ్డి కాదు ఒక మొత్తం నా జనాలు ఇది పేదలకి పెద్దలకి ఉన్నా కదా చంద్రబాబు గారు కమ్మలు కాబట్టి వాళ్ళు చేస్తారు అవునా కదా జగన్మోహన్ రెడ్డి గారు అవునా కదా నా పేదవాళ్ళు నా ఊళ్ళు అవునా కదా నా ఊళ్ళని చేయాలా అవునా కదా నేను చేసుకోవాలా నా పిల్లలు అవునా కదా ఇప్పుడు పిల్లలు ఉండన్నా ఇప్పుడు నువ్వు చదువుకున్నావు నేను చదువుకున్నావు కదా మనకి ఎంతమంది ఉన్నాయా అమ్మఒడి ఉందా మనకి అంత అమ్మఒడి లేదు మన ఇంట్లో వాళ్ళు మనకి కష్టపడి మొత్తం మనం చదువుకోవాలి కదా ఇయ్యాలి పాప అమ్మఒడి కింద పాప జగన్మోహన్ రెడ్డి కూడా 10 డబ్బులు ఎత్తున్నా కదా ప్రశాంతంగా ఇది వేస్తుండు గవర్నమెంట్ స్కూల్కి వేస్తుండు ప్రైవేట్ స్కూల్కి ఎత్తున్నా పక్కా ఉన్నా కదా కానీ ఎన్ని కానీ పక్కా మాత్రం వచ్చి జగన్ అన్న ఇగో జనసేన టీడీపీ బీజేపీ సిపిఐ అవునా కదా ఇగో ఎన్ని వచ్చినా ఉన్నా కదా అన్న ఒకటి మాట కులం మూవ్ పెట్టదన్నా కులం మూవ్ పెట్టదు జగన్మోహన్ కులం మూవ్ పెట్టదు అవునా కదా ఆయన జగన్ ఇది నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీలు ప్రతి అవ్వకి ప్రతి తాతకి ప్రతి అక్కకి ప్రతి చెల్లికి సరసజం కదా అదన్నా పొలం పోబెట్టదు అవును కదా పొలం పోబెట్టదు కానీ మనకు ఖచ్చితంగా ఉన్నా కదా ఈ పక్క మనం చేయాలా దానికి పక్క సిద్ధం మొన్న కోటయ్య కొండ తిరణాలు అయిపోయింది ఈ రోజు మా వైఎస్ఆర్సీపీ జగనన్న తిరణాలు మొదలవుతుంది మాక్సిమం 15-16 లక్షల మంది వస్తున్నారండి నా ఒక కుటుంబానికి 5 లక్షల లబ్ధి పొందున్నా ఈ గవర్నమెంట్ లో నా ఒక కుటుంబం నా కొడుక్కి 3 లక్షల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది నా కూతురికి 4 సంవత్సరాల అమ్మఒడి వచ్చింది మా ఆవిడికి ఆసరా పథకం వచ్చింది రుణమాఫీలు వచ్చినాయి డ్వాక్రా రుణమాఫీలు మా నాన్నకి పెన్షన్ వస్తుంది మా అమ్మకి చేయూత 18,750 రూపాయలు వస్తున్నాయి రైతు భరోసా వచ్చింది నా ఒక్క కుటుంబానికి దాదాపు 4 నుండి 5 లక్షల రూపాయలు లబ్ధి చేకూరింది మరి ఇన్ని ఇచ్చాడు కదా జగన్ గారు ఇప్పుడు జగన్ గారిని ఓడించడానికి బీజేపీ జనసేన టీడీపీ 3 కలిసిపోయాయి 0+0 ఎంత 0+0 అంతే ఏమీ ఉండదు ఒక జనాల్ని కన్ఫ్యూజ్ చేసి ఏదో చేయాలని చూస్తున్నారు కానీ లబ్ధి పొందిన వాళ్ళు మొత్తం నిజాయితీగా ఉన్నారు ఎదురు చూస్తున్నారు సిద్ధంగా ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయా గతంలో వచ్చిన మెజారిటీ కన్నా 4 సీట్లు పెరుగుతాయి తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గవు ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి సీఎం అన్నారు మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ ఈ రోజు పరిస్థితి అతనిది కేవలము ప్యాకేజీ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళు
వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజా ప్రయోజనాల కోసం కాదు. 24 సీట్లు మీ అభిప్రాయం ఏంటి? 24 సీట్లు చాలు మాకు. ఆ 24 సీట్లు కూడా జనసేన వాళ్ళు కాదండి. 24 సీట్లలో కూడా పోటీ చేసేది చంద్రబాబు నాయుడు చెప్పిన మనుషులే, అంతే తప్ప జనసేన పార్టీ గుర్తు వెళ్ళంటారు అంతేనా? అంతే అంతే అంతే. ఆడ క్యాండిడేట్లు కూడా చంద్రబాబు నాయుడు ఫైనల్ చేసిన వాళ్ళే తప్ప జనసేనకు క్యాండిడేట్ కూడా లేరు. ఆయన కంట్రోల్ చేస్తే పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టింది ప్యాకేజ్ వాస్తవంగా చిరంజీవి గారిని ఒక గౌరవప్రదంగా నా వల్ల కాదు అని విలీనం చేశాడు. ఇటు విలీనం కాకుండా ఎలక్షన్ ప్రతిసారి ఇప్పుడు అంటే ఒక చిన్న విషయం, ఇద్దరు ఒక ఏజ్ వాళ్ళు ఇంచుమించు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో ఈయన యువరాజ్యం అధ్యక్షుడు, ఈయన కడప ఎంపీగా పోటీ చేశారు, ఎంపీగా గెలిచాడు, పార్టీ పెట్టాడు, మళ్ళా ఎంపీగా గెలిచాడు, ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు. నీ ప్రస్థానం ఏంది? శుభ్రంగా సినిమాలో ఉన్న గౌరవప్రదంగా ఉండేది, ఎవరికో బానిసలుగా నీ జెండా వాళ్ళ జెండాలు నువ్వు మోయటానికి తప్ప నీకంటూ ఉన్న విలువలు ఏంటి? వ్యూహం అంటున్నాడు ఏదన్నంటే ఇది మా వ్యూహం ఎలక్షన్లో గెలవడం. జనాలకు తెలియని వ్యూహం ఏం లేదు. ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసారండి. జనాన్ని మించిన వ్యూహం ఏమిటో చెప్పండి. నీ వ్యూహం వల్ల జనానికి ఉపయోగపడాలి తప్ప మేము ఇది చేస్తామా అని చెప్పట్లా. జగన్ ఓడిస్తాము అని చెప్తున్నావు, మేము ఇది చేస్తామని జనాలకు ఏం చెప్తున్నావు? నువ్వు ఏం సందేశం ఇస్తున్నావు? యువతకి రెచ్చగొడుతున్నావు తప్ప ఏం చేస్తున్నావు జనాల్ని? ఇప్పుడు లబ్ధి పొందిన వాళ్ళు ఇదిగో మేము తిన్నాము, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ సొమ్ము మేము తిన్నాము అని మేము చదువుతున్నాం. నీ వల్ల ఉపయోగం ఏంది? జనాలకు ఉపయోగం ఏంది అని నేను చెప్తాను. పెడుతున్నారు వీళ్ళు కలిసి కూడా జెండా సభ అని చెప్పేసి పెడుతూనే ఉన్నారు. దానికి దీనికి డిఫరెన్స్ ఏంది మరి? దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే జగన్ విమర్శించడానికి వాళ్ళు సభలు పెడుతున్నారు, చేసిన మేలు చెప్పడానికి జగన్ పెడుతున్నాడు. నేను ఏం కావాలి ప్రజలకి, ప్రజలకి ఇంకా ఏం చేస్తే బాగుంటది, ఇంకా ఏ పథకాలు పెడితే బాగుంటది, ఇంకా ప్రజల్లో మనం ఎలా పోవాలి ముందుకి, వాళ్ళ మనసు మనం గెలవాలి అంటే ఇంకా ప్రజలకు మనం ఏం చెయ్యాలి అనే ఒక ఉద్దేశం మీద ఈ సభలు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. చెప్పట్లేదా ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు చెప్పట్లేదా ఇలాంటి మేము ఇది చేస్తామని చెప్పేసి? చెప్పట్లేదు. ఒక చిన్న విషయం అండి, ఇప్పుడు ఫస్ట్ లో రాష్ట్రం ఈ విధంగా ఇస్తే శ్రీలంక ఇది అన్నారు, ఇప్పుడు అంతకు మించి మేము చేస్తా ఉంటాం. దాని ఉద్దేశం ఏంటి? మోసం చేయటం జనాల్ని. ముందు వాలంటరీ వ్యవస్థని చండాలంగా తిట్టారు, అదే వాలంటీర్లు మేము కొనసాగిస్తా ఉంటున్నారు. సచివాలయ వ్యవస్థని తిట్టారు, అదే సచివాలయ వ్యవస్థను మేము మళ్ళీ కొనసాగిస్తా ఉంటున్నారు. ఆ కొనసాగించేది ఏనే బాగా చేస్తున్నాడు కదా, వాళ్ళు రావాల్సిన అవసరం ఏముంది? అదండి ఐటీ మీడియా వాళ్ళందరికీ డెవలప్మెంట్ లేదంటున్నారుగా. డెవలప్మెంట్ లేదు. మా ఊర్లో ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి అంటే మేము మండల ఆఫీస్కి వెళ్ళి 4 రోజులు తిరిగితే కానీ రికమెండేషన్ అయితే కానీ రాదు. మాకు సచివాలయం వచ్చింది, రైతు భరోసా వచ్చింది, హెల్త్ క్లినిక్ వచ్చింది, స్కూళ్ళు బాగుపడ్డాయి. మాకు ఇంకేందండి డెవలపింగ్? అంతకు మించిన డెవలప్ ఏందండి? డెవలప్మెంట్ మా ఊర్లో ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా ఏది కావాలన్నా ఒక 40 నిమిషాలు మాకు తీసుకొచ్చిస్తున్నారు. ఇంకేం కావాలండి? ఇంకెంతకైనా డెవలప్ అయిందండి. 175 స్థానాల్లో 175 స్థానాల్లో 175 గెలవాలనే కాన్ఫిడెన్స్ తో మేము ఉన్నాం. ఎందుకంటే 175 స్థానాల్లో మేము అభివృద్ధి చేస్తున్నాం. మేము 175 స్థానాల్లో అభివృద్ధి చేస్తున్నాం. కానీ తిన్నవాళ్ళు ప్రజా నిర్ణయం మేరకు 150 కన్నా ఎక్కువే వస్తాయి తప్ప ఒక సీటు కూడా తగ్గదు. ఇప్పుడు ఎన్ని ఎలక్షన్ ఎలా జరిగినా 2 నియోజకవర్గాలు మాత్రం ముఖ్యంగా టార్గెట్ ఉంటుంది. ఓకే, అందరి కళ్ళు దాని మీద ఉంటాయి. కుప్పం, 2 పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం. ఓకే, ఇది ఎలా ఉండబోతుంది అంటారు? మెయిన్ ఒకటండి, కుప్పం స్థానిక సంస్థలు చూశారు, మున్సిపాలిటీ చూశారు. ఘోరాతి ఘోరంగా నారావారిపల్లిలో కూడా ఓడిపోయిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు మన స్థానిక సంస్థల ఎలక్షన్లో. ఎందుకంటే ఆర్డీఓ ఆఫీస్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి, హంద్రీని అక్కడ నీళ్లు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాత వచ్చేసి మున్సిపాలిటీ చేసింది జగన్మోహన్ రెడ్డి, రెవెన్యూ డివిజన్ చేసింది జగన్మోహన్ రెడ్డి. 14 సంవత్సరాలు సీఎం ఉన్న చంద్రబాబు గారు ఏం చేశారండి? ఏమి లేదండి, దొంగ ఓట్లు ఉన్నాయండి. వాస్తవంగా అది రాష్ట్ర మొత్తానికి తెలుసు. చెన్నై ఓట్లు మొత్తం చేల్పించి ప్రతి సంవత్సరం మెజారిటీ తగ్గుతూ రావడానికి కారణం అదే. ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ ఎప్పుడైతే ఆధార్ కార్డు లింక్ చేసిందో దొంగ ఓట్లు మొత్తం వెళ్ళిపోయినాయి. ఇప్పుడు డైరెక్ట్ నిజాయితీగా ఎలక్షన్ జరిగితే ఘోరాతి ఘోరంగా ఓడిపోబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా. ఇక ఏనంటావా, ఎక్కడ నిల్చునేది క్లారిటీ లేదు, ఒక కాన్స్టిట్యున్సీ అనేది లేదు. కాసేపు ఎంపీ అంటున్నారు, కాసేపు ఎమ్మెల్యే అంటున్నారు. ఏదైనా అతను నాకు తెక్కు ఉంది, నాకు లెక్క ఉంటుంది అంటున్నాడు కదా, లెక్క ఏం లేదు, అతనికి మాత్రం తెక్కే అంతే. ఫైనల్ గా జగన్ గారు అయితే గెలుస్తానని అనుకున్నాను. మంచి చేశాడండి, జనాలు మంచి చేశాడండి. నేను ఒక పేదవాడిని, ఒక పేద భట్రాజు కుటుంబానికి చెందినవాడిని. నా కొడుకుని నేను స్వతహాగా ఇంజనీరింగ్ చదివించాలంటే నా వల్ల ఏది కాదు. అలాంటిది ఆయన ఫీజు రియంబర్స్మెంట్, పూర్తి ఫీజు రియంబర్స్మెంట్. గతంలో చంద్రబాబు నాయుడు 30,000 ఇచ్చేవాడు, కానీ ఎంతైతే ఫీజు ఉంటుందో మొత్తం ఆయన ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు. తర్వాత ఇది వసతి దీవెన, నా కొడుకు అక్కడ హాస్టల్లో ఉండటానికి వసతి దీవెన
ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు వసతి దీవెన ఇచ్చాడు. అంతకన్నా ఏం కావాలండి? మేము ఓటేయడానికి ఆయన ఓసిన ఓటు వృధా కాలేదు. అంతకన్నా ఏం కావాలి చెప్పండి? గతంలో వీళ్ళందరూ 14 సంవత్సరాలు చేశారు. గవర్నమెంట్ సొమ్ము ఎప్పుడు ఎరగమండి మేము. ఏం వచ్చిన తర్వాత పాలబేడ మాకు ముట్టినవి అదండి. సో మరి ఇంత బాగా చేశాడు, ఇంత మంచి అంటే మీకు ఇంత అభిమానం ఉంది కదా, ఆయన తిట్టేటప్పుడు మీరు ఎలా ఉంటదండి మీకు? ఏమండి, గజరాజు పోతుంటే కుక్కలు మరుగుతుంటాయండి, ఏనుగు పోయేటప్పుడు మరుగుతా ఉంటాయి. ఈ చెవితో ఇది ఆ చెవితో వదిలేయటమే. వాళ్ళకి తెలుసు మేము గెలవము కాకపోతే జనాలను డైవర్ట్ చేయాలన్నారు. కానీ జనాలు తిక్కలోళ్ళు కాదు. ఏది నిజం ఏది అబద్ధం అనేది జనాలకు పూర్తిగా తెలుసు. కాబట్టి ఏంటంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఈ ప్రజా సంక్షేమ పాలన మళ్ళా కొనసాగిస్తారు. లేదంటే ఇబ్బంది లేదు.